అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యంలో చివరి 2 లైన్లు చదువుదాం. ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయూ లేని వాళ్ళమైనట్టుగా ఉండి సమస్తమును కలిగిన వారం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, దరిద్రులమైనట్టుగా ఉండి. కొంతమందికి కాదట, ఎంతమందికి? అనేకులకు మేమేమై ఉన్నామో ఐశ్వర్యము కలిగించువారు. బాగా గమనించండి, ఈ మాట చాలా విలువైంది. ఆ సంఘానికి అర్థమయ్యేదిగా చెబుతూ, మేము లేదు నేను దరిద్రులుగా ఉంటున్నట్టుగా ఉన్నా మేమెవరమో తెలుసా? అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించేవారు. నువ్వెవరో నీకు తెలిస్తే, నీ ఉనికి పట్టేమిటో నీకు అర్థమైతే ఒక అనామకుడిగా బ్రతకవు, ఒక దిక్కుమాలిన వాడిగా దిగజారిన వాడిగా జీవించవు, రోషం కలిగి బ్రతుకుతావని పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట రాసి పెట్టాడు. ఇంకొక మాట కూడా మీతో చెబుతాను. ఎంతకీ ఐశ్వర్యం కలిగిస్తాం మేము అంటున్నాడే, ఇతగాడు ఎవరట? ఇతను ఎవరో అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారం. ఎవరో తెలుసా? ఇతని పేరు సౌలు. ఇతడట బెదిరించే పని మీద ఉన్నాడు. ప్రభువును నమ్ముకుంటే బెదిరేస్తాడు, సువార్త చెబితే బెదిరేస్తాడు, మోకరిస్తే బెదిరేస్తాడు, యేసే దేవుడంటే బెదిరిస్తాడు. అందరూ సమాజంగా కూడుకుంటే బెదిరించే పని మీద ఉన్నాడు. ఇతని నీడబడితే జనం నిద్రపోలేకపోతున్నారు. బెదిరించేవాడు. రెండవది ఏమిటో తెలుసా? మనుషుల్ని చంపడమే తనకు ప్రాణాధారం అంట. అంటే అందరికీ వ్యవసాయం జీవనాధారం, ప్రాణాధారం. వాళ్ళ పిల్లల వాళ్ళకి ప్రాణాధారం. కొన్ని కార్యక్రమాల్లో మా ఆధారం ఇదేనండి అంటారు. కానీ ఇతనికి ప్రాణానికి ఆధారం ఏమిటో తెలుసా? ఉద్యోగం కాదు, వ్యవసాయం కాదు, ఇతర కార్యక్రమాలు కాదు. వాళ్ళని చంపడం, మనుషుల్ని హత్య చేస్తే అది నా ప్రాణానికి ఆధారం. అంటే హంతకుడు, హింసకుడు, క్రూరుడు, వేదన పుత్రుడు, అనేకుల్ని హింసించినవాడు, ఓ రకంగా చెప్పాలి అంటే అనేకుల్ని బెదిరించినవాడు. అట్లాంటి వాడు కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, నేను ఇప్పుడు మనుష్యులకు ఐశ్వర్యం కలిగించేవాడని, అప్పుడేమో ప్రాణాలు తీసేవాడని, సంఘాన్ని తుత్తినీలు చేశాను, అప్పుడేమో కూడుకున్న ప్రజల్ని హడలెత్తిచ్చాను, ఇప్పుడేమో నేను ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాను. ఈ మాటలు విన్నాక హంతకుడు జీవితంలో ఇంత కార్యం జరిగితే ఎంత విడ్డూరంగా ఉందండి. అంతటి హంతకుడు అనేకులకు ఐశ్వర్యానికి కారణమా? నేను వారిని ఐశ్వర్యవంతులు
చేస్తాను, చేపిస్తాను, ఐశ్వర్యం కలిగించేవాడిని అంటున్నాడు. మరి ఈ మాట విన్నాక నీకు ఒక ఆలోచన కలగాలిగా. మరి అంతటి హంతకుడే అనేకులకు ఆశీర్వాదకరంగా ఐశ్వర్యాన్ని కలిగించేవాడిగా మారితే నీవు హంతకుడు కాదుగా, నువ్వు భయంకరమైన వ్యక్తివి కాదుగా, ఓ సామాన్యమైన వ్యక్తివే కదా. మరి నీ జీవితంలో అనేకులకు ఎందుకు ఆశీర్వాదం కలిగించలేకపోతున్నావు? అనేకులకు దీవెన కారణంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఈ రోజున ఈ మాటలు వింటున్న తరువాత నీవెందుకు దీవెనగా లేవు? అతగాడు ఎందుకు దీవెనగా ఉన్నాడు? అతను ఏ పనులు చేస్తే ఆశీర్వాదానికి కారకుడిగా మారాడు? మరి నువ్వేం చేయకపోవడం వలన వేసిన చోటే ఉన్నా ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిలాగా నీ జీవితాన్ని ముగించడానికి కారణం ఏమిటి? ఈరోజు కొద్దిగా దేవుని మాటలు వినండి. విన్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గుండె మీద చెయ్యి పెట్టుకుని అడుగులు వేసుకుంటూ తీర్మానంతో బయటకు వెళ్ళాలి. ఏమని? ఇక మీదట హంతకుడే అనేకులకు ఐశ్వర్యానికి కారణమైతే నేనెందుకు కాకూడదు అని ప్రభు దగ్గర జీవితాన్ని అప్పగించుకొని దేవుని వైపు చేతులెత్తి అనేకులకు ఐశ్వర్యం కలుగ చేసేవాడిగా నన్ను కూడా మార్చయ్యా అని మీ జీవితం నా దేవుని చేతిలో పెట్టండి. అద్భుతం మీ జీవితంలో కూడా తప్పక జరుగునుగాక. ఇతని జీవితంలో కొన్ని మాటలు విందాం. ఇతడు అనేకులకి ఐశ్వర్యం కలుగజేయడానికి కారణం ఏమిటి? ఒక రోజున గుర్రం మీద వెళుతూ ఉన్నాడు. ఆకాశం నుంచి ఒక స్వరం వినబడి 9వ అధ్యాయంలోనే సౌలా సౌలా నీవు నన్ను హింసిస్తున్నావు అని అడిగి చివరికి అతని గుర్రం మీద నుంచి పడవేసి అతని కన్నులు తెరిపించి అతని జీవితంలో ఒక అద్భుతం చేశాడు. ఆ తర్వాత అతని జీవితంలో గుడ్డివాడైపోతే ఒక ఇంటికి తీసుకెళ్ళి అతనితో ఉన్న వాళ్ళంతా కూర్చోబెట్టారు. ఆ తర్వాత దైవజనుడు ఒక అతని దగ్గరకు వెళ్ళి సౌలా సహోదరుడా లేచి నీ పాపాలు కడిగివేసుకో అని చెప్పి పలకరించాడు. ఇది జరిగిన తరువాత దేవుడు అతనితో మాట్లాడింది దేవుడు తెలుసా? నేను అన్యులకును ఇశ్రాయేలులకును నీవు ఒక సాధనంగా ఉండేట్టుగా నేను నిన్ను వాడుకోబోతున్నా అని దేవుడు మాట్లాడాడు. ఇవి ఎన్నోసార్లు 9వ అధ్యాయంలో రాయబడ్డ మాటలు చెప్పారు. మీరు ఒక్కసారి గమనించి మీ జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరమైన అనుభూతిలో మీరు ఉండాలి అనుకున్న, ఐశ్వర్యం కలుగు చేయాలి అనుకున్న కొన్ని మాటలు మీరు వినాలి. ఇతనుకున్న మొదటి లక్షణం సంఘాన్ని హింసిస్తాడు, ప్రార్థనా పనుని హింసిస్తాడు. హింసించడం అనే పదం చాలా ప్రమాదకరమైంది. నేను ఒక సేవకుడిగా తేలిగ్గా మీకు అర్థమయ్యే మాట, నీవు అనేకులకు దీవెనకరంగా లేకపోవడం కారణం నీలో ఉన్న ఒక గుణం ఏమిటంటే హింసించే గుణం. నువ్వు ఎవరిని హింసిస్తున్నా? సంఘాన్ని హింసించడం, ప్రజల్ని హింసించడం, దేవుని ఆత్మను కించపరచడం అంటే దురాత్మ సంబంధమైన ఒక ప్రతినిధి నీలో ఉన్నాడు. అతను ఉన్నంత కాలం నీకుండేది ఏమిటో తెలుసా? ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని నెమ్మదిగా ఉండనివ్వు. నీకు హింసించడమే సరదా, హింసించడమే ఒక ఆట. నేను మరలా చెబుతున్నాను, చక్కని ఇల్లు, చక్కని భర్త, చక్కని భార్య, పిల్లల్ని ఇచ్చాక నీ ఇల్లు నరకంగా ఉండడానికి కారణం దుష్టుడేదో పరిగెత్తుకొచ్చి నీకేం చేయలే. కానీ నీలో ఉన్న ఒక నైజం ఉంది, హింసించుట. నీవు ఎప్పుడైతే ప్రజల్ని హింసిస్తావో, నీ తోటి వాడిని హింసిస్తావో, నీ భార్యని హింసిస్తావో, నీ భర్తని హింసిస్తావో, సేవకుల్ని హింసిస్తావో, సంఘాన్ని హింసిస్తావో, దాని ఫలితం వలన నీ జీవితంలో ఎనలేని శాపాన్ని మూటగట్టుకుంటావు. ఒక సేవకుడిగా చెబుతున్నాను, అతడు తెలుసో తెలియక పయనం చేశాడు. మరి ఎరిగిన క్రైస్తవులు కూడా ఇంకా హింసించడం మానడం లేదుగా. ఈ రోజైనా ఒకవేళ నీకు ఆ గుణం కానీ ఆ అపవాది లక్షణం కానీ నీలో చోటు చేసుకుంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసి, అయ్యా ఈ హింసించే బుద్ధిని ఆలోచించి పోయేటట్టుగా అయ్యా నన్ను క్షమించి సరిచేయవని ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. నీ ఇంట్లో గొప్ప మార్పుని మీరు చూడబోతున్నారు. అందుకని హింసించే అనుభవం నీలోండి పోవాలి. మరొక మాట కూడా చెబుతాను. అతడు గుర్రం మీద నుంచి పడి గుడ్డివాడైనాక చెప్పిన మాట ఏమిటి తెలిసి? సహోదరుడా లేచి నీ పాపాలను ఒప్పుకొని కడిగి వేసుకో. మంచిదే. చాలామంది క్రైస్తవులు పాపాన్ని మానుకున్నారు. కానీ నేను అడిగే మాట ఏమిటంటే పాపాలు కడిగి వేసుకున్నావా?
కొంతమంది ఏమో పాపాలు కడుక్కున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో పాపాలని అట్లాగే ఉండనిచ్చిన వాళ్ళు ఉంటారు. నీ పాపాలు కడిగి వేసుకోవడం అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది దేవుని బిడ్డగా మారాలి. నువ్వు దేవుని బిడ్డగా మారినాక నీవు దేవుని చేతిలోనికి వస్తావు. ఇప్పుడు అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో 15వ వాక్యం చదవండి. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇంతవరకు మతాన్ని కాపాడుకునే సాధనం, ధర్మశాస్త్రాన్ని కాపాడుకునే సాధనం, అనేకులు హింసించే సాధనం, అనేకుల జీవితంతో ఆటలాడిన సాతాను చేతిలో సాధనం, ధర్మశాస్త్ర ఉపదేశకుల చేతిలో సాధనం. ఇక మీదట దేవుడు అంటాడు, ఇతన్ని నేను నా సాధనంగా చేసుకోబోతున్నా. నువ్వు ఇంతకాలం దుష్టుని చేతిలో, పాపం చేతిలో, మతం చేతిలో, మారణ హోమం చేతిలో, నీకు దోచినట్లుగా శరీరానుసారమైన జీవితం జీవించే లోకాధిపతి చేతిలో నీవు సాధనంగా ఉన్నావు గనక నిన్ను ప్రయోగించినప్పుడల్లా పెళ్ళికి వెళ్ళినా అక్కడ గొడవే. వాడి సాధనంగా ఉంటే నీవు వ్యాపారానికి వెళ్ళినా అక్కడ నాశనమే. నువ్వు విత్తనం విత్తి చేలోకి వెళితే అక్కడ నాశనమే. కారణం నువ్వు అపవాది చేతిలో సాధనంగా ఉన్నావు గనక కన్నీళ్ళు, నష్టం, వేదన, కలవరం అన్నీ వచ్చాయి. కానీ ఈ మీదట నీవు ఈ యొక్క ఆయుధాలన్నీ పారవేసి గుర్రం మీద ప్రయాణం చేసే ప్రయాణం ఆపి, కత్తితో చెలగాటం కార్యక్రమాన్ని ఆపి, నువ్వు ఎప్పుడైతే కడగబడి నేను నా దేవుని చేతిలో పడ్డాను, నా దేవుని చేతికి అప్పగించుకున్నాను అని కానీ నీవు అప్పగించుకుంటే ఆయన పౌలును చేసుకున్నట్టుగా నిన్ను కూడా ఒక సాధనముగా ఆయన మలుచుకొనుగాక. మరి ఈ రోజున ఈ మాటలు విన్నాకైనా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశ కలగడంలా పౌలు అంటాడు, ఒకప్పుడు నేను నరహంతకుడను, దోషకుడను, హింసకుడను, నా జీవితంలో దుష్టత్వం చేశాను. ఇప్పుడు నేను అనేకుల్ని ఐశ్వర్యవంతులుగా మార్చడానికి నా దేవుని చేతిలో నేను వాడబడుతున్నాను. ఇతడు అనేకులకు ఐశ్వర్యానికి కారణంగా ఉండడానికి ఇతడు ఏమి సంపాదించాడు? మీకు అర్థమయ్యే మాట చెప్పాలంటే, శృంగారం అనే దేవాలయం దగ్గర ఇద్దరు సేవకులు లోపలికి పెడుతుండగా భిక్షాటన చేసే ఒక భిక్షకుడు కుంటివాడు వారి వైపు చేతులు చాపి నాకేదైనా సాయం చేయమంటే వాళ్ళు చెప్పింది ఏమిటో తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము సంపాదించింది నీకు ఇస్తున్నాం. ఏమి సంపాదించారట? నజరేయుడైన యేసు అనే నామాన్ని సంపాదించారు. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న గొప్ప విలువైన మాట ఏమిటంటే, నీవు ఐశ్వర్యవంతులు కావాలనుకున్నా, అనేకులను ఐశ్వర్యవంతులుగా మార్చాలి అనుకున్న, పేతురు సంపాదించిన, యోహాను సంపాదించిన, ఓ రకంగా పౌలు సంపాదించిన, 12 మంది శిష్యులు సంపాదించిన, నేటి వరకు భక్తులందరూ సంపాదించిన ఏకైక నామం ఒకటి ఉంది. అది యేసు అనే నామం. ఆ యేసు అనే నామాన్ని నీవు సంపాదించగలిగితే ఆ నామం నిన్ను ఒక ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. అదే నామం నీ దగ్గర ఉంటే అనేకులు నీ ఐశ్వర్యవంతులుగా చేయుదువుగాక. ఏమయ్యా పౌలు, అనేకులకు నేను రక్షణ కారకుణ్ణి, అనేకుల్ని రక్షణ ద్వారా నేను నా జీవితంలో అద్భుతం చేస్తున్నాను అని నీవు అంటున్నావే. అనేకులు ఐశ్వర్యవంతులయ్యేట్టుగా నేను చేస్తాను అనడంలో నేను ఏ యేసును సంపాదించాను, ఏ యేసును బట్టి నాకు రక్షణ కలిగిందో ఈ రోజున అదే యేసుని గురించి వీరికి చెప్పకుండా ఉండలేను, వీళ్ళకి బోధించకుండా ఉండలేను, వీళ్ళకి ప్రకటించకుండా ఉండలేను, వాళ్ళని బ్రతిమిలాడకుండా ఉండలేను. నా ఆశ ఏమిటో తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కలిగిన ఈ ఐశ్వర్యం, రక్షణ ఐశ్వర్యం, దేవుని యొక్క రక్షణలో ఉన్న ఆనందమైన ఐశ్వర్యం, రేపు ఏలే ఐశ్వర్యం, బంగారు వీధిలో తిరిగే ఐశ్వర్యం నా యేసు నామంలో మీకు కలుగునుగాక. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నిజంగా నీవు ఎంత భాగ్యవంతుడు, నిజంగా ఎంత ఐశ్వర్యవంతుడు. ఈ రోజున కులము, మతము, ఆ సిద్ధాంతము, ఆస్తి అంతా పోయిన దరిద్రుడు అయినా యేసులో నీవు ఐశ్వర్యవంతుడు. నీవు ఎక్కడికి వెళ్ళినా అనేకులు నిన్ను బట్టి ఐశ్వర్యవంతులుగా మారుదురుగాక. అంటే మారాలి అనుకుంటే నీ ఐశ్వర్యం వాళ్ళకు కనబడాలి.
వారికి ప్రకటించాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? ప్రాణం ఉన్నంత వరకు నా యేసుని గురించి చెప్పకుండా ఉండలేను, నేను నా ఐశ్వర్యాన్ని చెప్పకుండా ఉండలేను. దండం పెట్టి మీ అందరికీ చెప్పగలిగిన మాట, యేసు ప్రభుని ప్రకటించడం అంటే పక్కన వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేయటం. యేసు రక్షణ గురించి చెప్పగలిగితే వారు కూడా ఈ రక్షణ మార్గంలోకి వస్తే నిన్ను బట్టి వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మారుదురుగాక. మరి అనేకులకు ఐశ్వర్యంగా దేవుడు నిన్ను చేశాడుగా. నిజంగా ఈ మాట వింటే అది ఎంత దీవెనకరం అండి. నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా దేవుడు చేశాడే. నాకేమి ఇచ్చాడండి దేవుడు? కార్యమని ఇచ్చాడా? సొమ్యామని ఇచ్చాడా? దేవుడు ఏం చేశాడు అని కొన్నిసార్లు మనం బాహ్య సంబంధమైన ఆలోచనతో కృంగిపోతాను. నీ పేరే ఐశ్వర్యం, నీ ఆస్తే ఐశ్వర్యం, నీ రక్షణే ఐశ్వర్యం, నీ దేవుడే ఐశ్వర్యవంతుడు. ఆయన నువ్వు పొందావు గనక నువ్వు ఎక్కడికి వెళ్ళినా అనేకులకు ఐశ్వర్యానికి కారణంగా నీవు మారాలి. అక్కడికి వెళ్ళాక నీవు కానీ ఒక్క మాట చెప్పగలిగితే ఆ కుటుంబాలన్నీ యేసు రక్షణ ఐశ్వర్య భాగ్యాన్ని పొందునుగాక. పౌలు ఎవరో తెలుసా? జైల్లో ఉంటే జైల్లోంచి తీసుకొచ్చి న్యాయసభ నిలబెట్టారు. అందరూ కూర్చుంటే న్యాయాధిపతి ఆ రాజు అన్నాడు, నేను రాజుని కదా, నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్పు అన్నాడు. వంగి వంగి నమస్కారం చేసి ఆ తర్వాత తన సాక్ష్యాన్ని చెబుతూ అంటాడు, అయ్యా నా మాట వినండి అని రాజుగారికి చెబుతుంటే రాజు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నువ్వు ఇంత తేటగా నాతో మాట్లాడుతూ నన్ను కూడా క్రైస్తవుని చేయాలనుకుంటున్నావా? అప్పుడు అంటాడు, క్రైస్తవుడు అవ్వద్దయ్యా, నాలాగా నువ్వు భాగ్యవంతుడు కావాలి, నాలాగా ఐశ్వర్యవంతుడు కావాలి. ఈ మాటలు ఎన్నోసార్లు మీరు విన్నా మరొక్కసారి నా యేసుని బడి చెబుతున్నా. ఎన్ని సంవత్సరాలు నిద్రపోయావు, ఎన్ని సంవత్సరాలు తిన్నావు, ఎన్ని సంవత్సరాలు సరదా పడి దేశాల మడి తిరిగావు, కానీ ఏ రోజైనా ఎక్కడైనా నీవు పొందిన ఐశ్వర్యం, రక్షణ అనే ఐశ్వర్యం, రక్షణ భాగ్యం, రక్షణ ఆనందం, యేసుతో ఉండే మహదైశ్వర్యం, ఇది నువ్వు అనుభవించాక ఇది నువ్వు ఎవరికైనా చెప్పగలిగావా, పంచగలిగావా? ఒక్క స్నేహితుడిని నువ్వు రాబట్టగలిగావా? బతుకుతున్నాం, మన బ్రతుకులో ప్రయోజనం ఏమిటి? అప్పుడు అంటున్నారు, వలలో వదిలేసాం, రాత్రి వచ్చే రాబడి మానేసాం, చేపల రాసులు వదిలేసాం, యేసుని ఒక్కళ్ళనే సంపాదించాం, అదే నీకు ఇస్తున్నాం. పంచారా? పంచిన వెంటనే కాళ్ళు వచ్చాయా? గంతులు వేశాడా? పట్టణం అంతా కదిలించబడిందా? నీ రోజున అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చేట్టుగా ఆయన రక్షణ భాగ్యం యేసు ద్వారా నీకు ఇచ్చాడు గనక, యేసు నీకు దేవుడు అయ్యాడు గనక, ఆయన రక్తం ద్వారా కడగబడ్డావు గనక ఈ ఐశ్వర్యం అనేకులకు నీవు పంచాలి. అలా పంచడం మొదలు పెడితే నిన్ను బట్టి అనేకులు ఐశ్వర్యవంతులుగా మారతారు. నీవును అనేకులకు ఐశ్వర్యానికి కారణంగా ఉందువుగాక. ఈ రోజున బాగా ఆలకించు. పౌలు అంటాడు, హంతకుణ్ణే కానీ అనేకులకు ఐశ్వర్యానికి నేనే కారణంగా ఉండేట్టుగా యేసు ద్వారా ఈ రక్షణ భాగ్యం, ఈ ఐశ్వర్యాన్ని నేను పొందాను గనక ఇక మీదట అనేకులని ఐశ్వర్యంలోనికి నేను నడిపిస్తాను. దేవుడు అనేకునికి ఐశ్వర్యవంతులుగా మార్చడానికి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేర్చాడు. ఏం చేశాడు? ఈ మట్టి ఘట్టంలోనట తన మహిదైశ్వర్యాన్ని నింపాడట. దాన్ని ఇదే పత్రికలో చదువుతాం. అంటే మనం ఎందుకు పనికిరాం, కానీ అనామకులమైన మన జీవితంలో ఆయన పరిశుద్ధాత్మను నింపాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడో పైనేమో మట్టి ఘట్టం, లోపలేమో మహదైశ్వర్యం. చదవండి, కొరింథీ సంఘానికి పౌలు రాసిన అదే పత్రికలో 4:7 అయినను ఆ బలాధిక్యము మూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఐశ్వర్యమును మాకు కలదు. ఈ మట్టి ఘట్టంలోనట దేవుడు తన మహిదైశ్వర్యాన్ని కుమ్మరించాడట. అంటే మట్టి ఘట్టాలన్నీ కలిపి మేడగదిలో మోకరించి ప్రార్థన చేస్తే ఆయన మహదైశ్వర్యం అనే ఆ పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చి అందరి మీద వాలేందట, అందరినీ ఆత్మచేత నింపాడట. వాళ్ళంతా ఆత్మ కలిగిన వారై పరిచర్య చేస్తూ సాగారు. ఈ చిత్రం ఏడు తెలుసా? మట్టి ఘట్టములో మహిదైశ్వర్యం అంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఇప్పుడు నీవు ఐశ్వర్యవంతుడవా? నేనండి ఐశ్వర్యవంతుడిని. ఏ ఐశ్వర్యవంతుడివి? కారున్న ఐశ్వర్యవంతుడివి. కానీ ఆత్మన ఐశ్వర్యవంతుడివేనా? మీకు దండం పెడి చెబుతున్నా, పరిశుద్ధాత్మ మీలో లేకపోతే ఆ ఐశ్వర్యం లేదని గమనించాలి. ఆ ఐశ్వర్యం మీరు లేని వాళ్ళు. రక్షణ ఐశ్వర్యం ఉండడం వేరు,
కానీ పరిశుద్ధాత్మని ఆ ఐశ్వర్యం కూడా మీకును కలుగునగాక. మీరు ఏడుస్తారో మొర్ర పెడతారు, కన్నీరు గారుస్తారో గుండెలు బద్దలు చేసుకుంటారు, ఉపవసిస్తారో ఏం చేస్తారో చెయ్యండి. ఇక మీదట నా దేవుని కనికరం మీ మీదకి వచ్చి అలనాడు ప్రార్థన చేస్తుండగా వాక్యం వింటుండగా అందరి మీద కుమ్మరించబడిన అదే పరిశుద్ధాత్మ అభిషేకం మీ అందరికీ కలుగునగాక. పౌలేమంటున్నాడు తెలుసా? ఈ మట్టి ఘటముల ఐశ్వర్యం మాకు కలదు. సరే, రక్షణానందమైన ఐశ్వర్యం ద్వారా మనం రక్షించబడ్డాం, పరలోకానికి వెళ్తాం, ఇన్ని బాగానే ఉన్నాయి. మరి ఆత్మ పొందడం వలన వచ్చే ఐశ్వర్యం ఏమిటి? ఆత్మదేవుడు నీలోకి వస్తే బాగా ఆలకించండి. నువ్వు ఎంత బలహీనుడవైనా బలమైన కార్యాలు చేసాడుగా ప్రభు నిన్ను ఎత్తిపడతాడు, నిన్ను దేవుని సాధనంగా మార్చుకుంటాడు. వారు మాట్లాడుతున్నారట, రాజులు సహితం గడగడలాడారట, వారు చేతులు ఎత్తారట, అద్భుతాలు జరిగాయి, వారి చేతి గుడ్డలు తీసుకెళ్లారట, ప్రభావంతో కార్యాలు జరిగాయి, ఆత్మచేత వాడు నింపబడ్డారు, విచిత్రమైన అభిషేక కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఈ రోజున ఆత్మదేవుడు నీలో ఉంటే 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, మచ్చలేని వ్యక్తిలాగా నిన్ను శుద్ధీకరిస్తాడు, అలంకరిస్తాడు. ఈ ఐశ్వర్యం నిన్ను రెక్కలు చాపి మేఘాల మీద వెళ్ళేటట్టుగా ఈ ఐశ్వర్యం ఎగిరే శక్తి నీకు దయచేయునుగాక. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళ ఆత్మచేత నింపబడ్డారో ఒక రోజున వాక్యం చెప్పడానికి వెళ్ళారు. జనమంతా నిలబడ్డారట. వాక్యం చెబుతూ సేవకుడు నెమ్మదిగా వెళ్ళి వారి మీద చేతులుంచడం మొదలుపెట్టారట. విచిత్రం ఏంటి తెలుసా? చేతులుంచగానే వారందరూ అన్య భాషలు మాట్లాడేరి. ఈ ఐశ్వర్యం, ఈ దహించే అగ్ని, ఈ పరిశుద్ధాత్మ, ఈ ఎత్తబడే అనుభవం, ఈ పరిశుద్ధాత్మ ఈ మట్టి ఘట్టములో ఉండి అనేకులను వెలిగించేటట్టుగా నా దేవుడే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మనం అనేకులకు ఐశ్వర్యం కలుగు చేసేవాళ్ళం. పరిశుద్ధాత్మని మంట మనల్ని బట్టి అందరికీ పాకునగాక. మనం మండి అనేకులను మండించుదుముగాక. అనేకులకు నీవు ఈ స్థితిలో ఉండాలి. 2వ మాట కీర్తనాకారుడు రాసిన 40వ కీర్తనలోని 3వ వాక్యం అండి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అనేకులు యెహోవా యందు భయభక్తులు నిలిపే పని నీ ద్వారా జరుగుతుందా? అనేకులు దేవునికి భయపడేవారిగా ఉంటున్నారా? నిన్ను చూసి, నీ మాటను చూసి, నీ పాటను చూసి అనేకులు భ్రష్టులైపోతున్నారా? బాగా ఆలకించండి ఈ మాట. బైబిల్ చాలా తేడాగా చెబుతుంది. దేవుడు నా నోట్లో ఒక పాటను ఉంచాడు, దాని పేరు నూతన గీతం. ఆ నూతన గీతం జనం వింటూ నన్ను చూచారు. బాగా ఆలకించండి. అది చూచి అంటే ఈ దావీదు మనకు తెలుసుగా, గొర్రెల కాపరేగా. కానీ ఈరోజు ఏంటి వింతగా కనపడుతున్నాడు? మన జీవితంలో ఈ పౌలు మనుషులను చంపినాడేగా, కానీ ఈరోజు ఏంటి వింతగా కనపడుతున్నాడు? కారణం ఏంటో తెలుసా? అతని జనులు చూస్తే పాత మాటలు రావట్లేదట, పాత పాట రావట్లేదట, అతని నోట్లో క్రొత్త పాట వస్తుంది. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో అనేకులు దేవుని యొద్దకు వచ్చి భయభక్తులు నిలిపినట్లుగా దేవుడు నిన్ను నమ్మి నిన్ను ఇక్కడ పెడుతున్నాను, అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగేట్టుగా నీవు వారి మధ్యలో ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రసంగం చేస్తే ఎనరు, ఊరంతా పరిగెత్తిన ఎవరిని వెనకరాడు. కానీ నీ నోట ఉన్న కొత్త కీర్తన అనేకులకు భయం పుట్టించునగాక. ఒక్క మాటలో చెబుతున్నాను, పాత పాట మారిపోవునగాక. కొన్నిసార్లు పాడాం, ప్రభువు నమ్మాను కానండి అంటే మన జీవితంలో ఉద్యమం లేదు, మన జీవితంలో విశ్వాసం లేదు. ఇప్పుడు దేవుడు నీ నోట్లో పాటను మారుస్తాడు, పరలోక పాట మొదలవునగాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా అనేకులకు నీవు దీవెనకరంగా ఉండాలిగా. ఇంకొక మాట మాత్రం చదువుతాను. ద్వితీయోపదేశకాండం 28లో ఏమి రాయబడింది తెలుసా? అనేకులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు. అంటే దేవుని ఉద్దేశం నీ స్థితిని కూడా దేవుడు మార్చునగాక. రక్షణ భాగ్యం కలుగజేస్తావు, ఈ లోక భాగ్యవంతులుగా ఉంటావు, నీ పాట మారుతుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం, కానీ మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మరలా మాట్లాడుతుండగా అందరం లేచి నిలబడి ఓ ప్రార్థన చేసుకోబోతున్నాం. అందరూ నిలబడండి.
సకల ఐశ్వర్యానికి ఆధారభూతుడా వందనాలయ్యా. ఒక హంతకుడి జీవితాన్ని మార్చినవాడు, నాస్తికుని కూడా మార్చినవాడు, నన్ను కూడా మార్చినవాడా. అనేకులకు మేము దీవెనకరంగా ఉండాలయ్యా. ఈ లోకంలో మాకెవ్వరూ లేకపోయినా కేవలం ఒంటరిగా జీవిస్తున్నా మా బ్రతుకు మూలంగానైనా మా చావు మూలంగానైనా అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. పాపులకు దీవెనకరంగా అయ్యా మమ్మల్ని మలచవా, మమ్మల్ని ఆశీర్వదించవా. ఈ రక్షణ భాగ్యం, ఈ ఐశ్వర్యం అనుభవించిన మేము ఒక్కరోజైనా ఒక్కడికైనా చెప్పకుండా నిద్రపోకుండా అయ్యా అనేకుల కొరకు పరిగెత్తేటట్టుగా కార్యాన్నిచ్చి ప్రయాసతో పరిగెత్తి వచ్చిన ప్రజలను దీవించండి, కాపాడండి. అనేకులకు ఐశ్వర్యానికి కారణం ఈ నా బిడ్డలు అనే విషయం ఖచ్చితంగా ఒక సాక్ష్యం మిగలాలి ప్రభువా. సమస్యలు పరిష్కరించబడినట్లు, నెమ్మది క్షేమం కలుగునట్లు, ఆరోగ్యం కలుగునట్లు, రక్షణ భాగ్యం కలుగునట్లు బలమైన కార్యాన్ని చేసి మీరు మహిమ పొంది దీవించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు శ్యామ్ కుమారి గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.